సలాడ్ లాగా వాడుకునేటటువంటి ఒక కూరగాయ ఆరోగ్య నిధి కింద మీకు ఉపయోగపడుతుందన్న సంగతి తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కీరా దోస 100 గ్రాముల్లో కేవలం 15 క్యాలరీలు మాత్రమే ఉండే ఒక అద్భుతమైన ఆహారం. ఇంత తక్కువ క్యాలరీలతోటి శరీరానికి అవసరమైన 96% నీటిని ఇది ఎలా అందిస్తుందో మీకు తెలుసా? చర్మ సౌందర్యం పెరగాలన్నా, అధిక రక్తపోటు అదుపులో ఉండాలన్నా మన వంటగదిలో ఉండేటువంటి ఈ సాధారణ కూరగాయ ఎంతో కీలకం. శాస్త్రీయంగా కీరా దోస మన శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలను ఎలా బయటకు పంపుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కీరా దోస కేవలం ఇది సలాడ్గానే కాదు, ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య నిధి కింద కూడా మీకు ఉపయోగపడుతుంది. మామూలుగా చాలామంది దీన్ని ఎట్ ద మ్యాక్సిమం సలాడ్ కింద వాడతారు, కొంతమంది అది కూడా వాడరు. కానీ ఈ వివరాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, అవునా అని మీకు అనిపిస్తుంది. ఇలాంటి ఈ కీరా దోసతోటి ఆరోగ్యాన్ని ఎలా సాధించుకోవచ్చు, ఈ ముఖ్యాంశాలని వరుసగా 1 by 1 తెలుసుకుందాం. 100 గ్రాముల కీరా దోసలో కేవలం 15 క్యాలరీలు మాత్రమే ఉండి 96% నీళ్ళే ఉంటుందన్న విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రకృతిలో ఇంత తక్కువ క్యాలరీలతోటి ఇన్ని పోషకాలు అందించే ఆహార పదార్థాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైనటువంటి తేమని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకి చేకూరుస్తుంది. మన దేశంలో ఈ వేసవి కాలంలోనే కాకుండా ఏడాది పొడవునా లభించేటటువంటి కీరా దోస సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి ఒక అద్భుతమైన ఆహారం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మనం తీసుకునేటువంటి భోజనంలో దీన్ని ఒక భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలతో పాటుగా విటమిన్లు కూడా అందుతాయి. కీరా దోసని సరైన పద్ధతిలో తీసుకోవడం ద్వారా దీర్ఘకాలపు ఆరోగ్య ప్రయోజనాన్ని మనం పొందొచ్చు, ఆరోగ్య సమస్యలని అరికట్టవచ్చు. ఆయుర్వేద ప్రకారంగా కీరా దోస అనేది శరీరంలో ఓజస్సుని పెంచేటువంటి గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉండేటువంటి ధాతువుల్ని బలపరుస్తూ రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. కీరా దోసను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే పిత్త దోషం తాలూకు సమతుల్యత అనేది సాధ్యమవుతుంది. దీంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. మెయిన్గా దీని గురించి చెప్పాల్సి వస్తే ఒక మాటలో అనేక పోషకాలన్నీ ఇది అని చెప్పొచ్చు. కీరా దోసను తొక్క తీయకుండా శుభ్రంగా కడిగి పచ్చి ముక్కల కింద తీసుకోవాలి. రోజుకి ఒక 100 నుంచి 200 గ్రాముల మోతాదుగా దీన్ని తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పూర్తి స్థాయిలో అందుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతమైన మార్గం. దీంట్లో ఉండేటువంటి వైటమిన్ కే, వైటమిన్ సి, మ్యాంగనీస్ లాంటి పోషకాలు శారీరక కణాలని మరమ్మతుకు తోడ్పడతాయి. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచడంతో పాటుగా శరీరపు కణజాలాన్ని కూడా రక్షిస్తాయి. ప్రధానంగా కీరా దోస అంటంతోనే మనకు గుర్తు రావాల్సింది హైడ్రేషన్ గురించి. నిర్జలీయత నుంచి మనం రక్షిస్తుంది ఇది. ఎండలో బయటికి వెళ్లే ముందు లేదా వ్యాయామం తర్వాత కీరా దోస ముక్కల్ని తింటే శరీరం డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడదు. ఇది శరీరానికి ఆ వేడి నుంచి రక్షణ కూడా లభిస్తుంది. ఇలాగ తక్షణ ఉపశమనాన్ని ఇస్తూ ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. రోజుకి 1/2 గ్లాసు కీరా దోస రసాన్ని కాస్త నిమ్మరసం పిండుకొని తీసుకుంటూ ఉంటే శరీరంలో ద్రవ సమతుల్యత అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది మెరుగుపడుతుంది. కీరా దోసలో అధికంగా నీటి కంటెంట్ ఉంటుంది కాబట్టి శారీరక కణాలకు అవసరమైన ద్రవాలను అందిస్తూ జీవక్రియని క్రమబద్ధీకరిస్తుంది. ఇది శారీరక ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి కూడా సహాయపడుతూ తృష్ణ అంటే అధిక దప్పికని నివారిస్తుంది. మెయిన్గా కీరా దోస గురించి చెప్పాల్సి వస్తే బీపీ నియంత్రణ దీంతో సాధ్యమవుతుంది. రక్తపోటు సమస్య ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా కీరా దోసని అల్పాహారంగా తీసుకోవడం మంచిది. ఇది రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతూ రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. రోజుకి ఒక మధ్యస్థంగా ఉండేటటువంటి కీరా దోసని ముక్కలుగా కోసి తినడం వల్ల రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. అయితే దీంట్లో మళ్ళీ ఉప్పు, కారం చల్లుకోకూడదు. దీంట్లో ఉండేటువంటి పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు రక్తనాళాన్ని వ్యాకోచింపజేసి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది గుండె పనితీరుని మెరుగుపరచడమే కాకుండా రక్తపిత్తాన్ని అంటే బ్లీడింగ్ టెండెన్సీస్ని కంట్రోల్ చేస్తుంది. మెయిన్గా జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్ట్ సిస్టమ్ని దీంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు భోజనానికి 1 గంట ముందు కీరా దోసను తీసుకోవాలి. 100 గ్రాముల కీరా దోస ముక్కలపైన చిటికెడు సైంధవ లవణం చల్లుకొని తింటే అది అజీర్ణం అంటే ఇండైజెషన్ సమస్యను తొలగిస్తుంది. ఇది పొట్టని తేలిగ్గా ఉంచుతూ జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. కీరా దోసలో ఉండేటువంటి ఆ సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగే పీచు పేగుల కదలికలకి సహాయపడుతూ మెరుగుపరుస్తూ వ్యర్థాన్ని బయటికి పంపడానికి సహాయపడుతుంది. ఆయుర్వేద పరంగా ఇది అగ్ని అంటే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అగ్ని దీప్తిని కలిగించి జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది.
ప్రధానంగా డయాబెటీస్ మేనేజ్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలో కీరా దోసని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు పరిగడుపున కీరా దోస రసాన్ని అరకప్పు మోతాదుగా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. ఇది చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. కీరా దోసలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో చక్కెరని ఒకేసారి పెంచకుండా నివారిస్తుంది. ఇది ప్రమేహం అంటే డయాబెటీస్ సమస్య నుంచి రిలీఫ్నిస్తూ మూత్రపిండాల పనితీరుని సైతం మెరుగుపరుస్తుంది. అసలైన ఉపయోగం బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు అధిక క్యాలరీలు ఉండేటటువంటి స్నాక్స్ మానేసి వాటి స్థానంలో కీరా దోసని తీసుకోవడం మంచిది. భోజనానికి ఒక ముందు మేబీ ఒక అరగంట ముందట్లా 200 గ్రాముల కీరా దోస ముక్కలు తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. అయితే అతిగా తినడం అనే దాన్ని కూడా ఇలాగ కీరా దోస తగ్గిస్తుంది. భోజనంలో తెలిసో తెలియకో మళ్ళీ ఓవర్గా తినకుండా ఉంటారు. కీరా దోసలో ఉండేటువంటి లేఖన కర్మ అంటే స్క్రేపింగ్ యాక్షన్ అనే గుణం ఉంటుంది కాబట్టి శరీరంలో పెరిగిపోయినటువంటి అనవసర కొవ్వును కరిగిస్తుంది. దీంట్లో ఉండేటువంటి అధిక నీటి శాతం శారీరక జీవక్రియ రేటు అంటే మెటబాలిజాన్ని పెంచి మేధోధాతు అంటే ఫ్యాట్ టిష్యూ పెరగకుండా నివారిస్తుంది. మెయిన్గా మెరిసే చర్మాన్ని కీరా దోసతోటి మీరు సాధించుకోవచ్చు. చర్మం తాజాగా కనిపించడానికి 2 చెంచాల కీరా దోస గుజ్జుని ముఖానికి ప్యాక్లాగా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం చల్లబడి రంగు మెరుగుపడుతుంది. కీరా దోసని క్రమం తప్పకుండా తింటూ ఉంటే చర్మ కణాలు లోపల నుంచి శుభ్రపడతాయి. కీరా దోసలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం పైన వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, మొటిమలు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. ఆయుర్వేదంలో దీన్ని వర్ణ్యం అంటాం. అంటే ఏంటంటే కాంప్లెక్స్ ఎన్హాన్సింగ్ ప్రాపర్టీ దీనికి ఉంటుంది. ఇది చర్మాన్ని టాక్సిన్స్ నుంచి రక్షిస్తుంది, విముక్తి చేసి సహజమైనటువంటి మెరుపుని ఇస్తుంది. అన్నిటికీ మించి కంటి చూపుని కీరా దోసతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవాళ్ళు కీరా దోస ముక్కల్ని కళ్ళపైన ఉంచుకోవడం వల్ల కంటి అలసట తగ్గుతుంది. రాత్రి నిద్రపోయే ముందు 20 నిమిషాల పాటు ఈ కీరా దోస ముక్కల్ని కళ్ళపైన ఉంచుకుంటే కళ్ళలో ఉండేటువంటి వేడి తగ్గుతుంది. ఇది కళ్ళకి తక్షణ చల్లదనాన్ని ఇస్తూ దృష్టిని మెరుగుపరుస్తుంది. కీరా దోసలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు కంటి కణజాలాన్ని ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి. ఆయుర్వేద శాస్త్రం ఈ కీరా దోసని చక్షుష్యం అంటుంది. అంటే కంటి ఆరోగ్యానికి ఐ హెల్త్కి మేలు చేసే ఔషధం కింద పేర్కొంది. అసలైన ఉపయోగం క్యాన్సర్ని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. పేగు సంబంధిత సమస్యలు నివారించడానికి, క్యాన్సర్ లాంటి వ్యాధులు బారిన పడకుండా ఉండడానికి కీరా దోసని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో ఉండేటువంటి విషపూరిత పదార్థాన్ని సమర్థవంతంగా బయటకు పంపిస్తుంది. ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం వల్ల శారీరక శుద్ధి అనేది జరుగుతుంది. దీంట్లో ఉండేటటువంటి కుకుర్బిటేసిన్ అనేటటువంటి ఒక ఎంజైమ్ క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకుంటుందని తేలింది. ఇది శరీరంలో ఆమం అంటే టాక్సిన్స్ని హరించి కణాల విభజన ఆరోగ్యకరంగా సాగేలాగా చేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాట మీకు మనవి చేయాలి. కీరా అనేది కేవలం నీటితో నిండినటువంటి కూరగాయ మాత్రమే కాదు, ఇది అసంఖ్యాక పోషకాలతో కూడినటువంటి ఒక సహజ ఔషధం. బరువు తగ్గటం, జీర్ణక్రియని ఇంప్రూవ్ చేసుకోవటం, రక్తపోటుని కంట్రోల్ చేసుకోవటం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఇది మనకి సులభంగా అందిస్తుంది. దీన్ని మన నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఖరీదైన మందుల అవసరం లేకుండానే వాటి జోలికి వెళ్లకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.